మనము చెప్పగలమా? కొన్నిసార్లు ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను బట్టి కొన్ని పథకాల విషయంలో అవి మనం వాటికి అర్హులము కాకపోయినప్పటికీ ఇతరులు ఇచ్చిన ప్రేరేపణలను బట్టి మనం పడిపోతున్నామా చాలాసార్లు, లేకపోతే నిలబడుతున్నామా? ఏమండి, ఆ పథకం నాకు వర్తించదండి, నాకు ఆల్రెడీ ఇల్లు ఉందండి, లేకపోతే నాకు ఆ పథకం వర్తించదండి, నేను దానికి అర్హుణ్ణి కాదండి, ఇలా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్కడ ఈ కండిషన్స్ ఉన్నాయండి, నేను ఆ పని చేయట్లేదండి. వ్యాపారం కోసం అని చెప్పి కొంతమంది డబ్బు తీసుకుంటారు, చేసేది మళ్ళీ వ్యాపారం కాదు. ఇవన్నీ కూడా ఏంటి? అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ కూడా. అప్పుడు నీకేం గుర్తు రావాలి? వాక్యం కదా నీకు గుర్తు రావాల్సింది. ఆ వాక్యమే నీ ఖడ్గం. యేసుక్రీస్తు ప్రభు ఆ వాక్యాన్ని ఎత్తే మాట్లాడిన మాట, మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. రొట్టెను సంపాదించుకోవడానికి నేను దుష్టుని మాట వినాల్సిన అవసరం లేదు. రొట్టెను సంపాదించుకోవడానికి తప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు. రొట్టెను సంపాదించుకోవడానికి తప్పుడు మార్గంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. రొట్టెను సంపాదించుకోవడానికి అబద్ధ సాక్ష్యములు పలకాల్సిన అవసరం లేదు. ఆయన మాట నన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలో ఉన్న శక్తి అలాంటిది, నన్ను బ్రతికించే శక్తి, నన్ను బ్రతికించే శక్తి, నా అవసరతలు తీర్చే శక్తి. నా దేవుడు నా ప్రతి అవసరతకు చాలినవాడు, సరిపోయినవాడు. 145వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి. సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి అంట? దేవుని వైపు చూస్తున్నాయి అంట. నువ్వు నీ గుప్పెలు విప్పి చదవమ్మా. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదువు. ఆహారము ఎవరిస్తారంట? దేవుడిస్తాడంట. తగిన కాలమందు ఆహారము నీకు ఇస్తాడు. దేవునికి తెలుసు నీకు ఎప్పుడు ఆకలిస్తుందో, దేవునికి తెలుసు నీకు ఎప్పుడు ఏది అవసరమో, దేవునికి తెలుసు మనకున్న సమస్యకు పరిష్కారం ఎప్పుడు అవసరమో, సమస్తం దేవునికి తెలుసు. కాబట్టి మనము అపవాది మాటకు లోబడాల్సిన అవసరం లేదు, అపవాది తలంపులు నెరవేర్చాల్సిన అవసరం లేదు, అపవాది నడవమన్న మార్గంలో మనం నడవాల్సిన అవసరం లేదు. అపవాది అంటే డైరెక్ట్ మీ ముందుకు 2 కొమ్ములు వేసుకొని వచ్చి నా మాట వింటావా అని చెప్పి అండవు. ఎవరో దూతలు ఉంటారు, మహానుభావులు దూతలు. ఆ దూతల రూపంలో వచ్చి మాట్లాడతాడు అపవాది. చక్కగా నీ ఫ్రెండ్ లాగానో, నీ ఫ్యామిలీ మెంబర్ లాగానో, లేకపోతే కొన్నిసార్లు భర్తల ద్వారానో, భార్యల ద్వారానో ఎవరినైనా సరే ఎంచుకుంటాడు అపవాది. కాబట్టి నువ్వు గుర్తుపట్టగలగాలి. అలా గుర్తుపట్టగలగాలంటే నీలో ఏముండాలి? వాక్యము నిలిచి ఉండాలి. ఇది దేవుని విధానం కాదు కదా, ఇది దేవుని పద్ధతి కాదు కదా, ఇలా మనము చేయకూడదు కదా, వాక్యం అలా చెప్పట్లేదు కదా అని చెప్పినని నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తి మాట్లాడతావో అపవాది ఓటం పాలవుతాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరు. అందుకని ఎప్పుడు దేవుని బిడ్డలకు ఉండాల్సింది ఏంటి? ఏమి ఖడ్గము? వాక్యము అనే ఆత్మ ఖడ్గము. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉన్నావా? జనాలు ఖడ్గాలు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు, రకరకాల ఖడ్గాలు. వాక్యం అనే ఖడ్గం కలిగి ఉండమంటే నాలుక అనే ఖడ్గం కలిగి ఉన్నారు కొంతమంది. ఏమి ఖడ్గము? నాలుక అనే ఖడ్గము. ఒక్కసారి నోరు తెరుస్తారు అంతే, ఇక అంతే. చెబుతూ ఉంటారు, ఏమండి పలానా వాళ్ళు ఎదురు మనం మాట్లాడలేమండి, వాళ్ళు నోరు తెరిచారంటే మనం నోరు ముయ్యాల్సిందేనండి, వాళ్ళు నోరు తెరిచారంటే మనం తెరవలేమండి. అంతకన్నా దౌర్భాగ్యమైన సాక్ష్యం ఇంకేమైనా ఉందా? ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి అంతకన్నా దౌర్భాగ్యమైన సాక్ష్యం ఏమైనా ఉందా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అపవాదిని ఎదిరించాల్సింది మన శక్తితో కాదు, మన సొంత మాటలతో కాదు, మన సొంత తెలివితేటలతో కాదు, మన సొంత ఆలోచనతో కాదు, దేవుని వాక్యము అనే ఖడ్గంతో. కాబట్టి పోరాటానికి దేవుడు మనకేమిచ్చాడు? వాక్యము అనే ఖడ్గం ఇచ్చాడు. కాపాడబడటానికి కవచాన్ని ఇచ్చాడు. మనం కాపాడబడటానికి కవచం ఇచ్చాడు. ఏమిటా కవచం అండి? ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా,
హల్లెలూయా. ఇప్పుడు చదవండి, ఏమిటా కవచము? కవచము 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 ఏమిటా కవచము? సర్వాంగ కవచం. ఏమిటది? చదవండి. ఎదిరించుటకు శక్తివంతులగునట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందలి దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. నీ ఫ్రెండ్స్ పిలుస్తారు నిన్ను, ఒరే పార్టీకి వెళ్దాంరా, ఒరే ఎంజాయ్ చేద్దాంరా, ఒరే అక్కడికి వెళ్దాంరా, ఇక్కడికి వెళ్దాంరా. వెంటనే ఖడ్గం చేతిలోకి రావాలి. ఏం ఖడ్గం? ఏం ఖడ్గం? వాక్యము అనే ఖడ్గము. వాక్యము అనే ఖడ్గము. నేను అలాంటి ప్రదేశాలకు రాను, నేను అలాంటి పనులు చెయ్యను, లేకపోతే అలాంటి మాటలు మాట్లాడను. ఎప్పుడు వస్తుంది నీకు? నీలో వాక్యం ఉన్నప్పుడు నీకు అలాంటి ఆలోచనలు వస్తాయి. స్నేహితులతో ఏకీభవించవు నువ్వు. అలాంటి స్నేహితుల్ని కలిగి ఉండవు నువ్వు. ముందు ఇలాంటి ప్రేరేపించే వాళ్ళని దూరపరుచుకుంటావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు వాళ్ళకు లోబడిపోవడం కాదు, వాళ్ళతో పాటు నడవడం కాదు, వాళ్ళు చెప్పింది చేయడం కాదు, వాళ్ళతో కలిసి నవ్వడం కాదు, వాళ్ళ నుండి వేరుపడి ప్రత్యేకంగా జీవించడానికి నిన్ను సిద్ధపరుచుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము అనే ఖడ్గము. వాక్యం అనే ఖడ్గము. పోరాటానికి వాక్యం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు, కాపాడుకోవడానికి సర్వాంగ కవచం ఇచ్చాడు. ఆ సర్వాంగ కవచములో ఏమున్నాయి? నీతి అనే మైమరుపు ఉంది. ఏముంది? వీటన్నిటిని నేను డీటెయిల్గా వెళ్ళను, కానీ నా ఫోకస్ ఈరోజు అది కాదు. నీతి అనే మైమరుపు ఉంది. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అని చెప్పని అంటారు. బ్రెస్ట్ ప్లేట్ అంటే ఈ భాగాన్ని బ్రెస్ట్ భాగం అని చెప్పని అంటారు. ఇదంతా ఛాతీ అంటారు. ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ మైమరుపు, మైమరుపు అంటారు. మీరు కనుక ఒక సోల్జర్ని కనుక మీరు చూస్తే, ఒక ఏమంటారు సైనికుడిని కనుక మీరు చూస్తే, ఇదంతా కూడా చాలా మందమైన కవచం ఉంటుంది. ఎందు గురించి? ఇక్కడ ఏముంది? అలా చూస్తారండి, చూసుకొని మీరు చూసుకొని ఏముంది ఇక్కడ? ఏముంది ఇక్కడ? ఆ మధ్యద అన్నాడు మన జాంపాల్, ఆ పైకి ఎక్కి మా గుండెలు జారిపోతున్నాయి ఇక్కడ అని చెప్పినని. అది కట్టడానికి, ఏం కట్టడానికి? బ్యానర్ కట్టడానికి పైకి ఎక్కినప్పుడు ఆ కింద మన నతానియాలు కూర్చొని చెప్తున్నాడు. అప్పుడు మన జాన్పాల్ అంటున్నాడు, ఇక్కడ పైకి ఎక్కాం మేము, మా గుండెలు జారిపోతున్నాయి అని చెప్పి అంటున్నాడు. ఏముంది? నీ హార్ట్, నీ గుండె ఆగిపోతే మిషన్ ఆగిపోయినట్టే. ఇక అంతే, కోడికుల్లో కలుసుకోవడమే. అదన్నమాట విషయం. కాబట్టి నీతి అనే మైమరుపు, నీతి అనే మైమరుపు మనకు ఉండాలి. ఆ తర్వాత సత్యము అనే దట్టి. సత్యము అనే దట్టి. దట్టి అంటే ఏంటి? బెల్ట్, బెల్ట్ ఆఫ్ ట్రూత్. సత్యము అనే దట్టి. ఈ సత్యము అనే దట్టి ఏం చేస్తారంటే, బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారండి మీరు చెప్పండి? స్టైల్ కోసమా? అది కరెక్ట్గా చెప్పారు. డ్రెస్ చక్కగా నిలబడటానికి, వేసుకున్న బట్టలు చక్కగా నిలబడటానికి ఈ బెల్ట్ వాడతారు. ఏం వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు? సిల్క్ వస్త్రాలా? ఏం వస్త్రాలమ్మా? సత్యం వస్త్రాలు ఇచ్చాడా? రక్షణ వస్త్రాలు. ఏం వస్త్రాలు ఇచ్చాడు? రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఈ వస్త్రాలు జారిపోకుండా ఉండాలి అంటే సత్యము నిన్ను కాపాడాలి, సత్యాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. ఈ సత్యము నిన్ను కవచంలాగా కాపాడుతుంది. అందుకే క్రైస్తవుడు ఎప్పుడూ కూడా వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో బైబిల్ తోడు, తీసేసుకుంటారు బైబిల్ వెంటనే. బైబిల్ తోడు అంటారు, సంకలో పెట్టుకొని బైబిల్ తోడు అంటారు. చేతిలో బైబిల్ ఉంటే కానీ సాక్ష్యాలు చెప్పలేరు మరి కొంతమంది. మరి అదేంటో నాకు అర్థం కాదు. ఉండాల్సింది చేతుల్లో కాదు, గుండెల్లో ఉండాలి. అక్కడ తప్ప మనకి చేతుల్లో అన్ని చోట్ల ఉంటాయి. అరే పట్టుకో బైబిల్ పట్టుకుంటే కానీ సాక్ష్యం చెప్పడానికి వీలేదు. ఎవరు చెప్పారు అలాగని? పట్టుకో ముందు, పట్టుకో బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పు ముందు. హృదయంలో ఉండాలి, జీవితంలో ఉండాలి సత్యం.
నువ్వు బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పడం కాదు, బైబిల్ పట్టుకోకపోయినా నీలో ఏం కనపడాలి? ఇతను సత్యమే మాట్లాడతాడు, ఈమె నోటి నుండి సత్యమే వస్తుంది, యథార్థతే వస్తుంది అనే సాక్ష్యము నీకు నాకు ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, బైబిల్ పట్టుకొని అబద్ధాలు చెప్తే ఉపయోగం ఏముంది? లేరా? ఉన్నారా లేరా? బైబిల్ పట్టుకొని మరి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, అబద్ధ సాక్ష్యాలు ఉన్నారు. అలాంటి సాక్ష్యాలు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? సత్యం అండి, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ఇది మందిరంలో ఉండి చెప్తున్నాను. వీళ్ళు అక్కడ తప్పికి అక్కడ చెప్పలేరు నిజాలు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, సత్యము నిన్ను కవచములాగా కాపాడుతుంది, నీ రక్షణను కాపాడుతుంది. ఏంటది? సత్యము. కొంతమంది చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పేస్తానని కక్కుర్తిపడి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. దేనికి? సత్యానికి. సత్యము నీకు ధైర్యాన్ని ఇస్తుంది, సత్యము నిన్ను దేవునికి చేరువ చేస్తుంది, సత్యము నీ సాక్ష్యాన్ని నిలబెడుతుంది, సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం చెప్పడానికి అభ్యంతర పడుతున్నావా? సత్యం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా? సత్యం మాట్లాడటానికి కష్టపడుతున్నావా? సత్యం మాట్లాడటానికి నువ్వు రాజీ పడిపోతున్నావా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, రక్షణ వస్త్రాలు నిలబడవు, జారిపోతాయి. జాగ్రత్త. దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలను నిలబెట్టుకోవాలి అని చెప్పనంటే ఈ బెల్ట్, ఈ సత్యం అనే దట్టి గట్టిగా ఆ రక్షణ వస్త్రాలని పట్టుకొని కాపాడుతుంది, నిన్ను నీ సాక్ష్యాన్ని నిలబెడుతుంది. హల్లెలూయా. నీకు ఏ బైబిల్స్ ఇచ్చి నేను సాక్ష్యం చెప్పమని అనాల్సిన అవసరం లేదు. ఫలానా వాడిని అడగండి, ఆ వ్యక్తి అవునంటే అవును, కాదంటే కాదు. అది నువ్వు కట్టుకునే సాక్ష్యం. నీ రక్షణ సాక్ష్యం అదే, నీ రక్షణ సాక్ష్యం అదే. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ సత్యము నిన్ను ప్రభు కొరకు సాక్షిగా నిలబెడుతుంది. ఇంకేమిటంటే ప్రభు ఇచ్చిన కవచం అమ్మా, సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోళ్ళు తడుక్కొని సమాధాన మనసు. ఎవరితో సమాధానము? మొదట దేవునితో, తర్వాత మనుషులతో సమాధానము. ఇవన్నీ కూడా కవచంలో భాగాలు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, గుర్తుపెట్టుకోండి. రబ్బర్ చెప్పులు వేసుకొని వెళ్ళండి ఒకసారి యుద్ధానికి. ఎప్పుడన్నా చూశారు సైనికుడిని రబ్బర్ చెప్పులతోటి? ఆలోచిస్తున్నాడు రాజు. సరే ఆలోచించుకొని చెప్పు. పారాగాన్, లకాని, రబ్బర్ చెప్పులతో ఎప్పుడన్నా వెళ్ళడం చూసారా? తోలుతో ఉంటాయి కదా ఆ షూ, ప్రత్యేకమైన షూ. ఆ షూ కావాలి, ఆ షూ కావాలి యుద్ధంలో. వాక్యం తెలియపరుస్తుంది, సమాధానం ఉంటేనే నువ్వు పరిగెత్తగలవు, ఆత్మీయ జీవితంలో పరిగెత్తగలవు. దేవునితో, మనుషులతో సమాధానం ఉంటే నువ్వు పరిగెత్తగలవు. వాక్యం తెలియపరుస్తుంది, ప్రతి విధమైన భారమును, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును నువ్వు విడిచిపెట్టి ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? ప్రతి విధమైన భారమును, సులువుగా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. విడిచిపెట్టకుండా నీకు సమాధానం కలగదు. అలా సమాధానం కలిగినప్పుడే సిద్ధ మనసు ఉంటుంది నీకు. సమాధానం లేనప్పుడు నీకు సిద్ధ మనసు ఉండదు. నీ పొరుగువాడితో సమాధానం లేనప్పుడు, నీ స్నేహితుడితో సమాధానం లేనప్పుడు, నీ చుట్టూ ఉన్న వారితో సమాధానం లేనప్పుడు నీకు సిద్ధ మనసు ఉండదు. పరిగెత్తలేవు, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేవు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కాబట్టి సిద్ధ మనసు అనే జోళ్ళు తొడుక్కోవాలండి. ఇంకేం కావాలంట? ఇవన్నీ కాక వీటన్నిటితో పాటు ఇది మన విషయం, విశ్వాసము అనే డాలు మీకు కావాలి. క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే అపవాది మనల్ని గాయపరచాలనుకునే దేంతో అంటే అవిశ్వాసపు అగ్ని బాణాలతోటి. దేంతో గాయపరచాలనుకుంటాడు? అవిశ్వాసము అనే అగ్ని బాణాలతో మనల్ని గాయపరచాలని చెప్పి అనుకుంటాడు. హవ్వ పాపం చేయడం గల కారణం ఏమిటండి? హవ్వ పాపం చేయడం గల కారణం ఏమిటి? హవ్వ పాపం చేసిందా? చేసింది. ఎందుకు చేసింది? దేని వలన చేసింది? అమ్మా, ఎవరు చెప్పిన మాట వినలా? సర్పంచ్ చెప్పిన మాట వినలేదా?
వినడం వల్ల చేసింది. ఎందుకు వింది? బాగా చెప్పిందా? సర్పం బాగా చెప్పిందా? ఇది చెప్తున్నావమ్మా, చెప్పు. అదేనా సేమా? సర్పం మాట్లాడిన మాటలు ఎలాగున్నాయి అని చెప్పనంటే, విశ్వాసం మీద దెబ్బ కొట్టింది. దేని మీద దెబ్బ కొట్టింది? విశ్వాసం మీద దెబ్బ కొట్టింది. నిజముగా దేవుడు ఇక్కడున్న పళ్ళు తినొద్దన్నాడా? నిజంగా దేవుడు అది చెప్పలా. దేవుడు చెప్పింది ఒక్క చెట్టు గురించే. కానీ అపవాది ట్యాక్ట్ఫుల్గా మాట్లాడిన మాట ఏంటంటే, ఇక్కడున్న ఏ వృక్ష ఫలాలు కూడా తినొద్దన్నాడా? ఆన్సర్ ఏంటి? నో. అన్నీ కాదనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ తీయండి. 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము. అపవాది అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి? హవ్వ చెప్పిన మాటకి అపవాది ఇచ్చిన ఆన్సర్. మొదటి వచనం చదవండి. సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఒక పాజిటివ్ ఆన్సర్ హవ్వ నుంచి. ఏమిటది? ఈ తోట చెట్లను మేము తినవచ్చును. అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. కొంతమంది ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తారు. అసలు అపవాది పాపం, కొంచెం అపవాదిని మనం మరీ టార్గెట్ చేయొద్దు. కానీ అపవాది ఇంత అడగల. ఏమడిగింది అపవాది? ఈ తోట చెట్ల ఫలములు తినొద్దన్నాడా? ఆన్సర్ ఏంటి? నో. ఇవన్నీ తినొచ్చు. పోనీ నెక్స్ట్ ఆన్సర్. ఈవిడ గారు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ మధ్యలో ఉన్నదాన్ని మాత్రం తినకూడదు. తింటే మాత్రం ముట్టుకున్నా చచ్చిపోతాము. మరి ఆదాం గారు అని చెప్పారేమో, మరి అలా మనకు తెలియదు. అనవసరమైన వ్యక్తులతో సంభాషణలు పెట్టుకుంటే, అవిశ్వాసులతో సంబంధాలు పెట్టుకుంటే, వ్యర్థమైన ఆలోచనలు కలిగి జీవిస్తున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటే ఇలాంటి సంభాషణలే వస్తాయి. అవిశ్వాసపు మాటలు వస్తాయి. అవిశ్వాసంలోకి నడిపించబడే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఈ కన్వర్సేషన్లో ఎప్పుడైతే హవ్వ ఆ మాట అందో, ఈ ఒక్కటే తినొద్దన్నాడు, ఈ ఒక్క ఫలంనే తినొద్దన్నాడు, ముట్టుకోవద్దని కూడా అన్నాడు అని చెప్పి అందో, వెంటనే సర్పం ఏమంటుంది దానికి? మీరు చావరు ఏలయనగా తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉండురనియు దేవునికి తెలియను. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొజెక్ట్ చేసింది. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి పూర్తిగా విరుద్ధంగా, భిన్నంగా చెప్పింది. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ వినదో హవ్వ, వినటానికి బాగుంది ఆ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదు కదా, అన్నీ తినుంటారు చుట్టుపక్కల ఉన్నాయన్నీ, ఇది ఒక్కటి తినుండరు. ఇక్కడ దీని గురించి ఏమని చెప్తున్నారు? ఇది చాలా మంచిది, తిన్న దినమున మీ కన్నులు తెరవబడతాయి, మోరోవర్ మీరు ఎలాగవుతారు? దేవతల వంటి వారు అవుతారు, మంచి చెడుల జ్ఞానం మీకు తెలుస్తుంది అని చెప్పి అనగానే లోపల ఒక క్యూరియాసిటీ, లోపల ఒక ఆతృత, దీన్ని తెలుసుకోవాలి అనే ఆతృత, దీన్ని తెలుసుకోవాలనే ఆతృత. చాలామందికి చూడండి, ఏదైతే చేయొద్దంటారో ఆ పని చేయాలంటేనే చాలా కుతూహలంగా ఉంటుంది. దీంట్లో ఏముందో చూడొద్దు, దీన్ని మాత్రం అంటుకోవద్దు అని చెప్పి చూడండి, ఇక చెప్పిన మరుక్షణం నుంచి మనశ్శాంతి పోద్ది.
దాంట్లో ఏముండి ఉంటుంది, ఏం పెట్టి ఉంటారు అసలు? చూడద్దన్నారంటే ఏదో విషయం ఉండి ఉంటుంది. ఒక్కసారి చూస్తే వాళ్ళు చూసి పెట్టేద్దాం మళ్ళీ అలాగా కదండి. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో అనేకమైనవి రావచ్చు. దేవుడు ఒకటి చెప్తే లోకం మరొకటి చెప్పొచ్చు. దేవుడు ఒక మార్గం నడవమంటే లోకం మరొక మార్గం నడవమని చెప్పొచ్చు. దేవుడు తప్పన్న దాన్ని లోకము ఒప్పని మాట్లాడవచ్చు. ఇదే జీవితం, దీన్ని అనుభవించు అని చెప్పినని మనల్ని ప్రేరేపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని సైతము అపవాది ఈ విధంగానే ప్రేరేపించాడు. ఆ కొండ శిఖరము మీదకి తీసుకెళ్ళి భూలోక రాజ్యములన్నిటినీ కూడా చూపించి, ఇదిగో వీటన్నిటి మీద కూడా నాకు అధికారం ఉంది, ఆ అధికారాన్ని నీకు ఇస్తాను. భూలోక రాజ్యములన్నిటి మీద అధికారం కూడా నీకు ఇస్తాను. నువ్వు చేయాల్సింది వెరీ సింపుల్, నాకు మొక్కమని చెప్పన్నాడు. నాకు మొక్కమని చెప్పన్నాడు. కానీ ప్రభువులో ఏముంది? వాక్యము. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన మాట్లాడుతున్నాడు, నీ దేవునికి తప్ప మరి ఎవరికి నువ్వు మొక్కడానికి వీల్లేదు, మొక్కడానికి వీల్లేదు. హవ్వ చెప్పలేకపోయింది అంత బలంగా, హవ్వ చెప్పలేకపోయింది. నువ్వు మాట్లాడటమేంటి? అసలు నువ్వెవరివి? ఎన్ని రోజులు నేను నీతో ఇలాంటి సంభాషణ చేయలేదు. నా ప్రభువు చెప్తుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నా భర్త చెప్పింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి అనుంటే స్టోరీ వేరే విధంగా ఉండేదేమో. కానీ ఎంటర్టైన్ చేసింది అపవాదిని, ఆ సర్పాన్ని. ఆ సర్పం చెప్పిన మాటలు వింది ఆమెలో అవిశ్వాసం మొదలైంది. ఆ అవిశ్వాసము దేవుని దృష్టికి అభ్యంతరమైన పని చేసే విధంగా తను ప్రేరేపించింది. ఆ అవిశ్వాసము దేంట్లో తీసుకెళ్ళింది? అవిధేయతలోకి తీసుకెళ్ళింది. ఆ అవిధేయతే తనకు పాపముగా మారింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అపవాది అవిశ్వాస బాణాలు వేస్తాడు. ఆ అవిశ్వాసం మనల్ని పాపంలోకి నడిపిస్తాయి. ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేకపోవడం గల కారణం వారి హృదయంలో ఏముంది? అవిశ్వాసము. అపవాది దాంతోనే మాట్లాడితే ఎవడో ఒకడు ఉంటాడు పక్కన, వీళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న నెగిటివ్ మాట వేస్తాడు. ఏం చేస్తాం పొద్దాక, ఏం చేస్తాం పొద్దాక, ఏం వెళ్తాం పొద్దాక, ఎప్పుడు మందిరమేనా, ఎప్పుడు ప్రార్థన, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? వాళ్ళందరూ భక్తి పరులు కాదా? మనం ఒకటైనా భక్తి పరులు? ఊళ్ళో ఎన్ని సంఘాలు లేవు, అందరు ఇలాగే పెడుతున్నారా? ఎవరో ఒకళ్ళ నుంచి మొదలవుద్ది, ఎవరో ఒకళ్ళ నుంచి మొదలవుద్ది. ఆ మొదలైంది వాళ్ళతో ఆగదు, అలాగ క్యాన్సర్ బాగినట్టుగా పాకుద్ది. దాని ప్రతిఫలం విపరీతమైన నష్టం. కొన్ని లక్షల మంది బయలుదేరారు, లక్షల మంది ఆ అరణ్యంలో రాలిపోయారు. కారణం ఏంటి? అవిశ్వాసానికి చోటిచ్చారు, అవిశ్వాస బాణాలకి పడిపోయారు. అందుకనే వాక్యం రాయబడిన మాట, విశ్వాసము అనే డాలుని ఎత్తి పట్టుకోమని చెప్పిన వాక్యం రాయబడి ఉంది. యోబు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే సాక్షాత్తు యోబు భార్య మాట్లాడుతున్నమాట. ఏమని మాట్లాడుతుంది యోబు భార్య? ఇంకా నువ్వెందుకు నీ విశ్వాసాన్ని, నీతిని కాపాడుకుంటున్నావు? దేవుని దూషించి చచ్చిపో. చూడండి యోబు గ్రంథం, ఇంకను యథార్థతను వదులుకుంటావా? దేవుని దూషించి మరణము కమ్మనిను. ఎంత కమ్మని మాట చెప్తుందండి ఈవిడ, మంచి సలహా ఇస్తుంది. ఇంకా ఎందుకయ్యా బ్రతుకున్నావు, ఇంకా ఎందుకయ్యా యథార్థతను కాపాడుకుంటున్నావు? దేవుడు ఏం మేలు చేశాడని, దేవుడు ఏం మంచి చేశాడని భార్య మాట్లాడుతుంది ఈ మాటలు. దేవుని దూషించి ఈ బ్రతికితే ఎంత, చస్తే ఎంత, చచ్చిపో అని ఎప్పుడైతే ఆ మాట మాట్లాడుతుందో దానికి ఇతను ఇస్తున్న సమాధానం చూడండి ఏమనుందో. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు, మనము దేవుని వలన మేలే అనుభవిస్తామా, కీడును అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాట యందు పాపము చేయలేదు. హల్లెలూయా. అపవాది అగ్నిబాణం వేశాడు ఎవరికి? యోబుకి. కానీ ఆ అగ్నిబాణానికి యోబు పడిపోలేదు. ప్రియ సహోదరి, దేవుని పట్ల విశ్వాసము
అతని సాక్ష్యాన్ని కాపాడగలిగింది. ఈరోజు మనలో ఎంతమంది అవిశ్వాసానికి పడిపోతున్నాం? మనలో ఎంతమంది అవిశ్వాసాన్ని బట్టి గాయాలు పాలవుతున్నాం? ఎంతమంది అవిశ్వాసాన్ని బట్టి వెనక్కి జారిపోతున్నాం? ఎంతమంది అవిశ్వాసాన్ని బట్టి ప్రార్థనాహీనులం అవుతున్నాం? ఎంతమంది అవిశ్వాసాన్ని బట్టి భక్తిహీనులం అవుతున్నాం? ఎంతమంది అవిశ్వాసాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం? ఎంతమంది ఈ అవిశ్వాసాన్ని బట్టి దేవుని శక్తిని చూడలేకపోతున్నాం? వాక్యం రాయబడిన మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అపవాది ఎక్కుపెట్టి అగ్నిబాణాలు విసురుతున్నాడు. అలా విసురుతున్నప్పుడు ఆ అగ్ని బాణాలను ఆపగలిగేది ఒకటే, విశ్వాసము అనే డాలు. ఏమిటది? విశ్వాసము అనే డాలు. మన విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి అని చెప్పనంటే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. అవిశ్వాసం వస్తుందా? నువ్వేం చేయాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడటం అంటే ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అవిశ్వాస తలంపులు వస్తున్నాయా? అవిశ్వాసపు ఆలోచనలు వస్తున్నాయా? అవిశ్వాసంతో నీ హృదయంలో కలవరం వస్తుందా? అవిశ్వాసంతో నీ గుండెంతా కూడా బరువెక్కుతుందా? అవిశ్వాసంతో నువ్వు కూలిపోతున్నావా? అవిశ్వాసంతో నువ్వు కలవరపడుతున్నావా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. నీ అవిశ్వాసాన్ని ప్రభువు ముందు పెట్టాలి. ప్రభువు ముందు పెట్టాలి. వాళ్ళు అదేగా చేసింది శిష్యులు. ఆ దోణి ఆ భయంకరమైన తుఫాన్లో చిక్కున్నప్పుడు, ఆ అలలు ఆ దోణిని ముంచివేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎటుపక్క చూశారు? ప్రభు వైపు చూశారు. ప్రభు వైపు చూసి, ప్రభువా మేము చచ్చిపోతున్నామయ్యా. వాళ్ళ పరిస్థితిని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ పరిస్థితిని మార్చి వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు. హల్లెలూయా. ప్రియ సహోదర, మీరు కూడా, మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడాలి అని చెప్పనంటే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. అంటే ఒకటి ప్రార్థన. రెండవది యేసు వైపు చూడాలి అని చెప్పనంటే, విశ్వాసంలో మనం బలపడటానికి యేసు వైపు చూడాలి అని చెప్పనంటే వాక్యము. ఎటు చూడాలి? వాక్యం వైపు చూడాలి. వాక్యాన్ని చదవాలి. అవిశ్వాసంలో ఉన్నావా? నువ్వు వాక్యాన్ని చదువు, లేదా వాక్యాన్ని విను. వినుట వలన డాష్ కలుగును. వినుట వలన ఏమి కలుగును? నతనీయులు ఏమి కలుగును? స్తోత్రం, హల్లెలూయా. ఏం కలుగును? విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. మీరు ఎంతగా మందిరానికి వచ్చి వాక్యం వింటారో ఏం బలపడుతున్నారు? ఎందులో బలపడుతున్నారు? మీరు విశ్వాసంలో బలపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని వినడం వల్ల, వాక్యాన్ని చదవడం వల్ల విశ్వాసంలో బలపడతాం. మూడవది విశ్వాసంలో మనం బలపడాలి అని చెప్పనంటే పరిశుద్ధుల సహవాసము. ఎవరి సహవాసము? పనికి మాలినోళ్ళ సహవాసం కాదు, పరిశుద్ధుల సహవాసము. కొంతమంది మాటలు ఎలాగున్నాయి అని చెప్పనంటే మాటల మధ్యలో బూతులు, అబ్బో బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. మాటల మధ్యలో చక్కగా దొర్లుకుంటూ వచ్చేస్తుంది. కనీసం మాట్లాడేమనేది కూడా తెలియట్లా. ఏం తెలియట్లా? అంత తెలియకుండా ఉన్నావు అనమాట. నువ్వు నీ మాటల పట్ల నీ కంట్రోల్ లేదనమాట. నీ మాటల పట్ల అవగాహన లేదనమాట. నా నోటి వెంట ఏ మాట వస్తుంది? నీ స్నేహితుడు మాట్లాడుతుంటే వెంటనే నువ్వు చెప్పాలి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ నోటి వెంట ఇలా మాటలు ఎలా వస్తున్నాయి? వెంటనే చెప్పాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కొంతమంది కొన్ని పదాలు చాలా ఊత పదాలు, కనీసం అట్లా తప్పని కూడా అనుకోరు, వదిలేస్తూ ఉంటారు ఆ పదాలని. జాగ్రత్త. ఈ నోరు దేవుడిచ్చింది. ఎందుకు? దేవునిని స్తుతించడానికి. ఎందుకు ఇచ్చాడు దేవుడి నోరు? పరిశుద్ధమైన నోటితోటి ప్రభువుని స్తుతించడానికి. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యలో నివసించువాడను, నేను నశించిపోతిని. ఎవరన్నారు ఈ మాట? ప్రవక్త అయిన యెషయా అన్నాడు ఈ మాట. ప్రియ సహోదరి, మన నోటి వెంట మన మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. వాక్యం రాయబడిన మాట,
వాక్యం రాయబడిన మాట. ఎలాంటి వాళ్ళ సహవాసం అనుకోని కలిగి ఉండాలి? పవిత్రమైన హృదయముతో ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ప్రేమను, సమాధానమును, విశ్వాసమును, ఇంకా నీతిని వెంటాడుము. ఎలాంటి వాళ్ళతో సహవాసం కలిగి ఉండాలి? నీ విశ్వాసం బలంగా ఉండాలి అని చెప్పనంటే, విశ్వాసం అనే డాల్ నువ్వు పట్టుకోవాలి అని చెప్పనంటే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా విశ్వాసాన్ని వెంటాడే వాళ్ళుగా ఉండాలి. నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. మంచి సాక్ష్యం కలిగిన వారు ఉండాలి. యథార్థత కలిగిన వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయాలి. అలాంటి వాళ్ళతో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. సంఘంలో ఈరోజు అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయా? చాలా చోట్ల కనిపించట్లేదు. మన విశ్వాసం ఎదిగేది ఎలాగా? విశ్వాసంలో బలపడేది ఎలాగా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన విశ్వాసంలో బలపడాలి అని చెప్పనంటే, మంచి సహవాసం మనకు చాలా అవసరము. మంచి సహవాసము, పరిశుద్ధుల సహవాసము, ప్రార్థనాపరుల సహవాసము, నీతిని, విశ్వాసమును, ప్రేమను, ఇంకా సమాధానమును వెంటాడే సహవాసము. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు అలాంటి సహవాసములో ఉన్నావా? మరొకటి, మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి అని చెప్పనంటే, విశ్వాసం అనే డాలు మనం ధరించాలి అని చెప్పనంటే, మనం చేయవలసింది మరొకటి ఉంది. అదేమిటంటే అవిధేయతను విడిచిపెట్టాలి. గొల్యాతు పోరాడుతుంటే ఒక్కడు నిలబడలేపాడు. అక్కడ ఒక్కళ్ళకు కూడా నిలబడే ధైర్యం లేదు. ముఖ్యంగా రాజుకు అసలే ధైర్యం లేదు. రాజుకి ఎందుకు ధైర్యం లేదండి? దేవుడు అతని పక్షాన ఉన్నాడో లేదో డౌట్. రాజుగారికి డౌట్ ఏంటి? దేవుడు నా పక్షాన ఉన్నాడో లేదో అని డౌట్. ఎందుకు డౌట్ నీకు ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు డౌట్ అంటే, రాజుగారు దేవుని మాటల కన్నా మనుషుల మాట బాగా వింటారు. దేవుడు చెప్పింది చేయడం కన్నా కూడా మనుషులు చెప్పింది చేయడంలో చాలా నేర్పరితనం కలిగి ఉన్నాడు. సమూయేలు వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త, నువ్వు మనుషుల్ని లక్ష్య పెడుతున్నావు, దేవుని లక్ష్య పెట్టట్లేదు. దేవుని తృణీకరించాడు. అవిధేయత ఉన్నప్పుడు విశ్వాసం ఉండదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. అవిధేయత ఉన్నవాడు దేవుని సమక్షంలోకి రాలేడు. అవిధేయత ఉన్నవాడు ప్రార్థన చేయలేడు. అవిధేయత ఉన్నవాడు ఒకవేళ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ప్రభువుకి సన్నిధికి చేరదు. ఆ ప్రార్థనకు జవాబు రాదు. అందుకనే మన మనస్సాక్షిని కాపాడుకునే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పిన వాక్యం తెలియపరుస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడొచ్చు. కాబట్టి విశ్వాసం అనే డాలను మనం ఎత్తి పట్టుకోవడం వల్ల అపవాది చేత వచ్చే అగ్ని బాణాలను మనం ఆర్పగలిగిన వారుగా ఉంటాం. గొలియాతు ఏమన్నాడు? ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. దేవుని గురించి మాట్లాడాడు, ఆ ప్రజల గురించి మాట్లాడాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు, ఎవరు నన్ను ఏమీ చేయలేరన్నట్టుగా మాట్లాడాడు, సవాల్ చేసి మాట్లాడాడు. అవన్నీ కూడా అందరిని వణికించేస్తున్నాయి. ఆ అవిశ్వాస మాటలు అందరిని వణికించేస్తున్నాయి. కానీ రోషం కలిగిన వాడు ఒకడున్నాడు. దేవుని హృదయానుసారుడు ఒకడున్నాడు. దేవుని ఎదురు మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఒకడున్నాడు. దేవుని ప్రేమించేవాడు ఒకడున్నాడు. దేవుని వైపు చూసేవాడు ఒకడున్నాడు. ఎటువంటి మానవ సంబంధమైన కవచం లేదు, కానీ దేవుని కవచముతో, దేవుని ఖడ్గంతో బయలుదేరిన వాడు. నువ్వు కత్తులతో ఈటలతో వస్తున్నావు, నేనైతే యెహోవా నామములో వస్తున్నాను. హల్లెలూయా. నువ్వు కత్తులతో ఈటలతో వస్తున్నావు, నేను యెహోవా నామములో వస్తున్నానని చెప్పిన వాడు ఆ గొల్యాతుని ఒక్క దెబ్బకే పడేశాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మంచి మనస్సాక్షి నీకు ఉన్నప్పుడు, దేవుని పట్ల విధేయత ఉన్నప్పుడు నీకు అట్లాంటి విశ్వాసం కలుగుతుంది. ఈరోజు మనం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి అవిశ్వాసపు బాణాలన్నా సరే మనం ఎదుర్కోగలుగుతాము, వాటిని నిర్వీర్యం చేయగలుగుతాము, వాటిని ఆర్పివేయగలుగుతాము. అందుకే వాక్యము తెలియపరుస్తుంది, విశ్వాసం అనే డాలును పట్టుకొనుడి. ఈరోజు పట్టుకున్నామా విశ్వాసం అనే డాలుని? అవిశ్వాసం మాటలు వింటున్నావా? అవిశ్వాసపు తలంపులు వస్తున్నాయా? అవిశ్వాస సంబంధమైన క్రియలు చేస్తున్నావా?
కొంతమంది డిసైడ్ అయిపోతారు, దేవుడు ఏం చేస్తాడులే, ఇక దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు చేయడులే అని డిసైడ్ అయిపోతారు. కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు, కొన్ని పనులు చేసేస్తూ ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎప్పుడూ సిగ్గుపడడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోను. ఈరోజు నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ ముఖముని ఎన్నడూ సిగ్గుపడనివాడు. ప్రార్థించాలి. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈరోజు రాజుల మీద కాదు మన విశ్వాసం, రాజకీయ నాయకుల మీద కాదు మన విశ్వాసం, సమాజంలో బలమైన వారి మీద కాదు మన విశ్వాసం, ధనం మీద కాదు మన విశ్వాసం. ఈరోజు మన విశ్వాసం మన ప్రభువే, మన దేవుడే. ఈరోజు ఆయన వైపు మనం చూసినట్లయితే అపవాది యొక్క అగ్ని బాణాలు మనల్ని ఏమీ చేయలేవు. అపవాది సంకల్పాలు మనల్ని ఏమీ చేయలేవు. విశ్వాసం అనే డాలుతోటి మనం అపవాది క్రియల్ని జయించగలిగేవారుగా ఉంటాం. స్తోత్రం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను కృంగదీయవు, బాధలు మనలను పడద్రోయవు, వ్యాధులు మనలను కృంగదీయవు, బాధలు మనలను పడద్రోయవు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండా, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండా. యుద్ధము చెబుదామా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము